సో అమరావతిని డెవలప్ తీసుకొస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో అన్ని కంపెనీలు పెడుతున్నారు కదా, మరి ఇక్కడ అమరావతిలో తీసుకున్న ల్యాండ్ వాళ్ళకి రైతులకు ఏం ఆన్సర్ చేస్తారు మరి చంద్రబాబు? ప్రతి రైతుకి సమాధానం చెప్పగలడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడే ఒక అరగంట ముందే అమరావతిలో ఏం జరుగుతుంది, ఏం ఆగిపోయినాయి, ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది ఒక వీడియో సోషల్ మీడియాకి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. ఆ వీడియో చూసిన తర్వాతనే నేను చెబుతున్నాను విషయం. అమరావతి అనేది చాలా తొందరగా అవుతుంది. ఇంత తొందరగా ఆ పనులు ఆగిపోయిన బిల్డింగ్లు కానీ అన్నీ ఇంత తొందరగా అయినాయా ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. నారాయణ అంటేనే కొద్దిగా మెతగా అని అనుకునే మా లాంటి వాళ్ళకి ఒక రిజల్ట్ అనేది ఈరోజు కనపడింది. కంపల్సరీగా నేను చెబుతున్నానన్నా 2 సంవత్సరాల్లో అమరావతి గురించి 2 సంవత్సరాలే మాట్లాడే తర్వాత ఒక్కడు కూడా మాట్లాడు. ఓకేనా? అట్లాగే కొన్ని పొల్యూషన్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వైజాగ్ సముద్రం ఉందని ఆలోచన ఉంటున్నాడు. ఏంటంటే ఇటు పడతలా, ఇటు చీరాల బీచ్ ఉంది, బాపట్ల బీచ్ ఉంది, ఒకప్పుడు వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ, కెమికల్ కానీ అన్నీ హైదరాబాద్ రాకముందు, హైదరాబాద్లో వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టకముందు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ఫేమస్. ఆ కాలేజీలు చేశారు, ఎన్నో కెమికల్ చేశారు, ఎన్నో తయారు చేశారు. ఒక పేరుంది ఆ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ, వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ. సేమ్ అలాంటి వాతావరణం అక్కడ ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అనుకుంటున్నాం. ఏంటంటే పాతతనాన్ని మళ్ళీ తీయాలి, చుట్టూ ఉన్న వాతావరణాన్ని వాడుకోవాలి. 40,000 కాదు, ఇంకా 100 కాదు, నువ్వు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రైతులు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు నీకు సపోర్ట్గా ఉండారు. చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించి ఒక రాయి అనేది వేసి తర్వాత నీ ఇష్టం. ఓకేనా? దాని ఆటోమేటిక్గా జరుగుద్ది. ఒక భయం అనేది పోయింది. మన పార్లమెంట్లోనే అమరావతి బిల్లు అయిపోయినట్టయితే మూమెంట్ వేరేగా ఉండేది. కానీ ఇంకొద్దిగా అమౌంట్ ఈ పంచాయతీ ఎలక్షన్లు ఉండే కదా, పంచాయతీ ఎలక్షన్ల అమౌంట్ కేంద్రం ఇచ్చే మూమెంట్ ఈ మార్చిలో కానీ ఏప్రిల్లో అది ఇది మొత్తం కలిపి కొడదాం అనే మూమెంట్లో ఉండారు గవర్నమెంట్ అనే ఒక నమ్మకం అయితే జనానికి కనపడింది. కాబట్టి చెబుతున్నాను, కంపల్సరీగా అమరావతి అనేది ఒక రాయి పడింది, పరిగెడుతుంది అనే మాట మాత్రం ఈరోజు ఆ వీడియో చూశాను కాబట్టి, నేను అక్కడ ఓన్గా కాబట్టి. ఓకేనా? నేను అక్కడ చీరిగానే అంతకుముందు ఆ రాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆపేసిన ఎన్నో ప్రాజెక్టులు కానీ అన్నీ చూశాను కాబట్టి నేను అంత క్లారిటీగా చెబుతున్నాను. ఒక రాయి అనేది పడింది, పనులు అనేవి జరుగుతున్నాయి అనిపించింది అన్న. బ్రో, అలాగే మన ఏదైతే టొబాకో ఉందో, టొబాకో అనేది అనుసారం పైన దాదాపుగా గవర్నమెంట్ ప్రతి ఒక్క కొన్ని ప్రోడక్ట్స్ పైన దాదాపు 40% GST వర్తిస్తుంది. ఎందుకని చెప్పేసి ఇంతగా దాన్ని ఇదిగా తీసేసుకుంటున్నారు గవర్నమెంట్. కేంద్రం నుంచి మనకి ఫుల్ సపోర్ట్ అనేది ఇంకా పూర్తిగా అందట్లేదన్న. ఇప్పటికీ యూపీ మీద అటు సైడే చూస్తుంది కేంద్రం. దగ్గర 10 సంవత్సరాల నుంచి మోడీ గారు 2వ సంవత్సరం ఎక్కిన 2వ సంవత్సరం నుంచి ఇటు దక్షిణ భారతదేశాన్ని తొక్కడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం అవసరం వచ్చినా కూడా 2 సీట్లు ఎంపీ సీట్లు వచ్చినాయి. మూమెంట్ ఏంటంటే కదలట్లా. దాని ఆ పర్సంటేజ్ శాతం ఉంది చూసావా. ఇప్పుడు పొగాకు తీసుకోవచ్చు, మిర్చి తీసుకోవచ్చు, పత్తి తీసుకోవచ్చు, ఎన్నో అనేవి మన ఓన్గా వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు దేశాల పర్మిషన్ తీసుకోవడం, వాళ్ళ బోట్లు వచ్చి వేసుకెళ్తాం జరిగేది. కానీ మన ఓన్ ఏపీలో ఉన్న పెద్ద వాళ్ళ బోట్లు రెడీ అయినాయి. అంతా ఇక్కడి నుంచే ₹1 ఖర్చు లేకుండా వెళ్తున్నాయి. ఆదాయం అనేది వస్తుంది, కానీ ఆ పన్ను అనేది ఇక్కడికి రావట్లా, ఆడే ఆగుతుంది అమౌంట్ అని. 40% GST వర్తిస్తే ఇప్పుడు పెడుతున్నారు కదా. నేను చెబుతుంది అదే అన్న. ఇప్పుడు ఆ 40% అనేది పెడతాం వల్ల ఆ వచ్చే ఇంకా 20% వస్తాం చూసావా, అది కూడా ఆగిపోతుంది. కాబట్టి వెళ్ళే దాని మీద ప్రతి దాని మీద ట్యాక్స్ అనేది పడాలి. ఎంత వెళ్తుంది ఏందనేది పూర్తిగా ఆరా అనేది గవర్నమెంట్కి ఇవ్వాలి. ఒక్క సరుకు బయటికి వెళ్ళినా గవర్నమెంట్కి సమాచారం ఇవ్వాలి. అక్కడ పోర్టుల దగ్గర చూస్తున్నాం, కాకినాడ తీసుకోవచ్చు, నువ్వు మచిలీపట్నం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అక్కడ సరైన గవర్నమెంట్ ఆఫీసర్లు, సరైన గవర్నమెంట్ అధికారం అనేది అక్కడ లేదు. అది ఏర్పాటు చేయగలిగితే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి ముందు బయట దేశాలకు వెళ్ళి ఆదాయం అందించవా ఎక్కువగా వచ్చేది ప్లస్ ఆంధ్రాకే. అదే యువతకు జాబ్ల పట్ల అమరావతిలో వాళ్ళు ల్యాండ్లు అయితే తీసుకున్నారు, కానీ జాబ్లు యువతకు ఫ్యాక్టరీలు వాడకపోతే జాబ్లు వాళ్ళకి ఎట్లా వస్తాయని చెప్పి అన్న 20 లక్షల జాబులు అన్నారన్న గవర్నమెంట్. కానీ 20 లక్షలు ఎక్కడిచ్చిందన్న నీకు? 20 లక్షలు అనేది ఎక్కడిచ్చింది? ఇప్పటికీ ప్రతిపక్షంలో అడిగేవాళ్ళు లేరు. ఓకేనా? అమరావతిలో తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. 4 లక్షలు 3 లక్షలు ఏదైనా గవర్నమెంట్కి ఆ సచివాలయం ఉద్యోగులు తీసేయకుండా అవి కంటిన్యూ చేయడం కానీ అయినా కానీ ఆ మూమెంట్ అనేది నడిచింది. కానీ 20 లక్షల ఉద్యోగం అడిగేవాళ్ళు లేరు. ఇంకా 2 సంవత్సరాలు అయిపోతుంది, మరి ఇంకా 3 సంవత్సరాల్లో. కానీ ఇవాళ అమరావతి పనులు చూసిన తర్వాత వస్తాయేమో ఉద్యోగాలు అనే ఆశ కలుగుతుంది. గూగుల్ వచ్చింది, గూగుల్ తరఫున 1 లక్ష 2 లక్షలు వచ్చినాయి. అక్కడ మూమెంట్ అనేది మొదలైంది. కాబట్టి చూడాలన్న ముందు సిచ్యువేషన్ ఎట్లా ఉండిద్ది అనేది. అది కళ్యాణ్ గారు మోడీ గారు ఎంతసేపు మోదీ భజన చేస్తున్నారు అంటున్నారు. ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోదీ భజన చేస్తున్నారు, అభివృద్ధి ఏం చేయట్లే అంటున్నారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నా. ఓకేనా? రీసెంట్గా నీకు ఒక ఐడి కార్డు చూసావు, రేషన్ కార్డు, రేపు పాస్బుక్లు కూడా ఇస్తున్నారు. ఆ పాస్బుక్కు ఉన్న విలువ, ఐడి కార్డుకు ఉన్న విలువ తెలిస్తే నువ్వు ఆ మాట అనవు. ఓకేనా? కేంద్రం నుంచి నిధులు రాకపోతే గవర్నమెంట్కి అక్కడ ₹1 ఆదాయం లేదు.
కేంద్రం నుంచి వస్తున్న నిధుల వల్లే ఒక ఆదాయం అనేది వస్తుంది, వాళ్ళు ముందుకు సాగుతున్నారు. అది అంటే ఇప్పటి వరకు అయితే ఏం తేలేదు కదా. ఏం తేలేదు, ఎందుకు తేలేదన్నా? నీకు ఏది విశాఖ ఉంది, విశాఖ ఉక్కు తెలుసు కదా, అది ఎన్ని కోట్ల అప్పులు ఉంది? 11,000 కోట్లు స్పాట్లో అయిపోయింది. అది ఇప్పుడు ఇంకా పనులు నడుస్తున్నాయి అంటే మా కూటమి ప్రభుత్వం వల్లే, అది ముఖ్యంగా మోడీ గారి వల్లే. అంటే లేకుంటే ఆయన ప్రైవేటీకరణ చేస్తూ ఉంటుంది కదా. అవదన్నా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక చరిత్ర ఉందన్నా, దాని ప్రైవేటీకరణ చేయనీరు. అక్కడ ఉన్న ఎంప్లాయర్స్ ఉన్నారు కొంతమంది, ఒరిస్సా వాళ్ళు, ముఖ్యంగా కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు సీనియర్లు ఉన్నారు. వాళ్ళని తొక్కేస్తే అక్కడ ఆంధ్ర వాళ్ళు కొద్దిగా తక్కువగా ఉన్నారు, నలిగి ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్లు అనేవి రాక దగ్గర 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ప్రమోషన్ అనేది ఆగిపోయి పెండింగ్ పెట్టి ఉండటం వల్ల ఈ సమస్యలు అనేవి వస్తున్నాయి అని చెప్పేసి అక్కడ అంటున్నారు. అది సమస్యలు వస్తున్నాయా లేకుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా సృష్టించి ఇప్పుడు గతంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు సృష్టించారు, అవి మధ్యలోనే ఆగిపోయాయి, మళ్ళీ ఎక్కడ ఉద్యమాలు ఇప్పుడు లేవు కదా. అన్నా నీకు ఒక్కటి చెబుతున్నా కదన్నా, అడిగేవాడు లేకపోతే ఆడ అన్నం పెట్టరు అంటావు చూసావా. ఇప్పుడు ఏపీకి ఉన్న పరిస్థితి అంతే, ఓకేనా? అడిగేవాడు లేకపోతే అన్నం పెట్టేవాడు లేడు ఆడ, కాబట్టి అడిగేవాడు ఉండాలి. అడిగేవాడు ఎవరు ఉండరు? మీ ప్రతిపక్షంలో ఎవరు లేరు, 11 సీట్లు లేవు, ఇంకేం అడుగుతారు చెప్పు? శుభ్రంగా కేంద్రం నుంచి వస్తుంది, ఎవరు తినకుండా ఉండరు ఈ కాలంలో. ప్రభుత్వాలు అంటే ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. మరి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు, ఇప్పుడు దగ్గర 7-8 సంవత్సరాలు అయిపోయింది, ఎవరికి కూడా అంటే ప్రజలైతే సంతృప్తిగా లేరు. నాయకులు, ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ నాయకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు. నీకు ఒక మాట చెబుతున్నాయి నాయకులు సంతోషంగా, ప్రజలు సంతోషంగా ఉండారు కాబట్టి ఒక పార్టీకి 160 సీట్లు వచ్చినాయి. అప్పుడు చెప్పేది నా అప్పుడు వైఎస్ 2019లో ఎన్ని వచ్చినాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సేమ్ అదే ఇప్పుడు అట్టగా వచ్చినాయి కదా. ప్రజలు సంతోషంగా ఉండగారు కాబట్టి పార్టీలకు అన్ని సీట్లు వస్తున్నాయి. ఓకేనండి, ఇప్పుడు ఓటు అనేది ఈ పార్టీగా ఆ పార్టీగా ఏదో ఒక పార్టీకి వేయకుండా తప్పని పరిస్థితి అయింది ఈ రోజు ప్రజల పరిస్థితి. వేయకుండా ఉన్న చోట్లు కూడా ఉన్నాయి. నీకు తెలుసా, ఏపీలోనే ముఖ్యంగా ఒక 95లోనో 2000లోనో ఒక సంవత్సరం ఓటింగే లేదు, లేకు 39% ఓటింగ్ నమోదైంది. అట్లాంటి ఓటింగ్ ఉన్న ప్లేస్ అది ఓన్లీ, కానీ 77% పోలైందంటే నీకు అదే ఉదాహరణ. నేను ఏమంటున్నా, ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ పోలింగ్ అయిందనేది కాదు, ఎంతో కొంత ఎవరికొవరికి వేయాల్సిందే కదా ఓటు అనేది. నేను అంటుంది అదే కదన్నా, ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేయరు, నేను చెబుతుంది అది. నీకు ఆంధ్ర వాళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదు అనుకో, అటు ఇటు అన్నారు అనుకో, ఓట్లు వేయరు. దానికి ఉదాహరణ నీకు 39% వచ్చింది ఒక ఏడాది అని చెబుతున్నా నీకు. అది